కొన్ని సమస్యల వలన ఈ సంవత్సరం కూడా మీరే చైర్మన్ గా కొనసాగారు. మీ అందరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా నేనే చైర్మన్ గా కొనసాగుతాను. వాడెలా ఉన్నాడు? నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే వాళ్ళలో మార్పు కనబడుతుంది మేడం. ఇప్పుడిప్పుడే దురలవాట్లు మానుకోగలుగుతున్నాడు. మానాలి, అన్నీ మానాలి. వాడే కాదు, వాడితో పాటు నువ్వు కూడా మానాలి. ఇదిగో ఈ డబ్బు సమీర్కి ఇవ్వు. అలాగే మేడం. కానీ చైర్మన్ పదవిలో ఇంకా నేనే కొనసాగటం మీకు ఇబ్బందిగా ఉందా? చూడండి, మీరు చైర్మన్ పదవి కంటిన్యూ చేస్తున్నందుకు కాదు మేము బాధపడేది, రోజు రోజుకి ఆ రాజకీయాలు పెరిగిపోతున్నందుకు. రాజీని మీరు అపార్థం చేసుకుంటున్నారు. నాశనం అయిపోయాను రా. నాకు ఇంకెక్కడ డబ్బు పుట్టలేదు. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బు అడదాం అనిపిస్తుంది. ఏమిటో నీ మాట నాకొక్కటే అర్థం కాదు. నన్ను కానీ నా మనసును కానీ అర్థం చేసుకుని ఉంటే నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెట్టేవాడివి కాదు. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? బాధ పెడుతున్నావు కాదు, ఏడిపిస్తున్నావు. అయ్యో, ఏడు చెప్పలే నాకొద్దు. ఇప్పుడే మా అక్కతో చెప్తాను నిన్ను పెళ్లి చూసుకోండి. ఆ పని చెయ్యి. నిజంగానా? అవును, నిజంగానే. నా కోసం మీ అక్క దగ్గరికి వెళ్ళి నేను అంజలిని పెళ్లి చేసుకోను అని చెప్పగలవా గోవింద్? చెప్తాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడే అక్క దగ్గరికి వెళ్ళి ఒసే షూర్ పడక, అంజలిని ఇంకా ఏడిపించొద్దు, అంజలి నన్ను పెళ్లి చూసుకోను, అంజలి నాకొద్దు, ఇంకా నన్ను బలవంతి పెడితే నేనేం చేస్తానో నాకు తెలీదు అని చెప్పేస్తా. అప్పుడు మా అక్క అదిరిపోద్ది. అదర్స్ వస్తా. మొద్దు కత్తి పదును పెట్టించేవాడు దొరకడు. అయినా నిన్ను నేను వదులుతానా? తెగు తెగు. అమ్మా, అమ్మయ్యా, చచ్చింది. లేకపోతే నా మాట వినవా? అమ్మో, ఏమిట్రా అక్కడ నిలబడ్డావు? రా. అక్క, ఏరా ఆడపకాయలు తరుగుతున్నావా? అవును, కనపడ్డంలా? కనపడుతోంది, కానీ తరుగుతున్నట్టుగా లేదు, నరుకుతున్నట్టుగా ఉంది. నా మాట వినకపోతే ఆనపకాయనే కాదు, తలకాయని కూడా ఇలాగే నరుకుతాను. అమ్మో, నువ్వెందుకురా భయపడతావు? నీ తలే నరకంలే, నువ్వు చెప్పినట్టు వింటావుగా. నువ్వు చెప్పినట్టే ఉంటాను. ఎందుకంటే మనిషికి శరీరంలో తల ముఖ్యమైన భాగం కదా, అందుకని అందమైన తల కోసం నువ్వు చెప్పినట్టే ఉంటాను. తిక్క సన్నాసి, ఏం మాట్లాడతావో ఏం చేస్తావో నీకే తెలీదు. ఒరే, ఆ అంజలి ఆ రూమ్ లో ఒక్కతే ఉంది, వెళ్ళి కబుర్లు చెప్పుకో. వంట అయ్యాక నేను పిలుస్తానే, వెళ్ళు. వెళ్ళు. అంజలి, ఏమిటో ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా ప్రేమించడమే బెటరేమో. ఫోన్లే అంజలి, ఈ జన్మకి ఇలా కానిచ్చాయి, మనం ప్రేమించేసుకుందాం. సినిమాల్లో అయితే ప్రేమించుకునే వాళ్ళని విళ్ళని విడదీస్తారు, మనది రివర్స్. మేము ప్రేమించుకోవడం లేదు మొర్రో అంటే విళ్ళలాంటి మా అక్క బెదిరిస్తుంది. పద, మనం ప్రేమించుకుందాం. అంజలి, రే కుంభకోణం, నిన్ను తగలయ్యా, నేను నీకేం ద్రోహం చేశాను రా? నాకెంత శిక్ష విధించావు? అమ్మో, ఆకలి. ఒసేయ్ బాబోయ్, నా మాటలు నాకే రీసౌండ్ ఇస్తున్నాయి. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు నా పెళ్ళం రాక్షసి. అందుకే ఆ నీరసంలో ఇలా అయిపోతుంది. ఒసేయ్, వస్తున్నా. ఏంటండి మీ కేకలు? ఇవి మామూలు కేకలు కాదే, ఆకలి కేకలు. కాదు కాదు, చావు కేకలు. చచ్చిపోతున్నానే బాబు. జోకులు వేయకండి, పిల్లలు లేని వాళ్ళు అంత తొందరగా చచ్చిపోరని ఆ కుంభకోణ స్వామి చెప్పారు. అంటే పిల్లలు లేరు కాబట్టి నాకు చావు వస్తుందో లేదో అని టెస్ట్ చేస్తున్నావా? అయ్యో రామా, నా ఉద్దేశం అది కాదు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అపార్థమా వల్లకాడా? ఈ చిత్రవంతులు ఇంకా ఎంతసేపు? నాకు తిండి ఎప్పుడు పెడతావే? ఆగండి, పూర్ణచంద్రుడు ఉదయించనివ్వండి. ఈ రోజు అమావాస్య, నిన్ను తగలయ్యా. చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడే? అయ్యో ఎలాగండి,
పూర్ణచంద్రుని చూసే వరకు మీకు తిండి పెట్టకూడదు. ఓ 15 రోజులు పడుతుంది చంద్రుడు అయినా రావడానికి. సరే ఇలాగే నిష్టగా ఉపవాసం చేసి 101 కొబ్బరికాయలతో తలస్నానం చేసి అప్పుడు అన్నం మెక్కాలి. ఆ? కొబ్బరి నీళ్ళతో తలస్నానమా? చీమలు పెట్టి చస్తానే. నా వల్ల కాదు ఈ వ్రతాలు. అబ్బా! లెగిస్తే తల పగిలిపోతుంది. అమ్మో! నాకు అనుమానమే మీరు నా వ్రతాన్ని పాడు చేస్తారని. కుంభకోణం స్వామి ఇంకా చాలా చెప్పాడు. అవన్నీ మీతో ఎలా చేయించాలో. ఇంకా ఏం చెప్పాడే? మీ మొహానికి పసుపు రాసి చీర కట్టి సంతాన లక్ష్మి గుడి చుట్టూ తిప్పమన్నాడు. వామ్మో! ఒంటికి తేనె రాసి మండు టెంట్లో నిల్చోబెట్టమన్నాడు. బాబోయ్! గుండు చేయించి వద్దు, నాకింకేం చెప్పద్దు. నేను ఆ దిక్కుమాలిన వ్రతాలు చెయ్యను. అయినా డాక్టర్లు నీ వల్లనే పిల్లలు పుట్టడం లేదన్నారు. మర్చిపోయావా? డాక్టర్లకేం తెలుసు? శ్రీ కోణం స్వామి చెప్పిందే నిజం. నీకు కొడుమొద్దయం పట్టిందట, అందుకే మనకి పిల్లలు పుట్టడం లేదంట. వాడి మొహం మండిందట, వాడి పాడి లేచిందట. చెత్త వేదవా, చెత్త కూతలను. తప్పు తప్పండి, మీరు నా దేవుడిని నిందిస్తున్నారు. నీ మొహమే ఆ మాట మొగుడుకు వాడతారే. అయినా సరే నేను ఆయన్నే అంటాను. ఇప్పుడు మీ నాలుగు శుద్ధి చేయాలి, లేదంటే కొడుమొద్దయం ఇంకా రెచ్చిపోతుంది. ఉండండి, వెళ్ళి అట్లకాడి తీసుకొస్తాను. మీ నాలుగు మీద చురకలు వేస్తాను. అమ్మో, నేను నీతో వేగలేను. మరి పిల్లలు? పిల్లికి పాలుపోయి లేకపోతే ఒక లిల్లిని తెచ్చి నాకు పెళ్లి చేయి. అప్పుడు పుడతారు దంపెడు పిల్లలు. నా వల్ల కాదురా దేవుడోయ్. నీ చావు నువ్వు చావు. ఏమండి ఏమండి? వాడారా పట్టుకోండి. ఆగరా ఆగరా. ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావురా? నడురా, సమ్మన్న దగ్గరికి నడు. మీరు పదండి. నడవకపోతే నేను వస్తానన్నాను కదా, వస్తాను పదండి. పట్టుకోండిరా. నుంచి తప్పించుకోలేవురా, చూస్తాం. తెలిస్తే నీ అంత చూస్తారా? పట్టుకోండిరా, పట్టుకోండి. సమీర్ తప్పించుకున్నారు. ఇవాళ కాకపోతే వాడు రేపైన దొరుకుతాడు, కానీ ఈ సంగతి సామాన్యుకు చెప్పుదాం. నడవండిరా. సమీర్, సమీర్, సమీర్ గొంతులా వినిపించింది.
దండాలయ్యా. రాజా, ఎవరితను? కావేరీ మర్డర్ కేసులో ఇతను ప్రత్యక్ష సాక్షి సార్. పేరు సీతయ్య, గెస్ట్ హౌస్ వాచ్మెన్. మంచిగా అడిగితే నిజం చెప్పలేదు, అందుకే స్టేషన్ తీసుకొచ్చాం. లేదయ్యా, నాకేమీ తెలవదు, నన్ను వదిలేండి అయ్యా. చూడు సీతయ్య, నువ్వు చూసింది చూసినట్టు అక్షరం వదలకుండా నిజం చెప్పాలి. నేను పేదోడినయ్యా, నోరు విప్పితే నా బతుకు అన్యాయం అయిపోతుందయ్యా. అయ్యగారు, నేను పొట్టే పోషించుకోవాలా లేకపోతే మీతో కోర్టు చుట్టూ తిరగాల? చూడు సీతయ్య, తప్పు చేసిన వాడు కోర్టు చుట్టూ శిక్ష అనుభవించే వరకు తిరగాలి. కనుక నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో. సత్య ప్రమాణకంగా నాకేమీ తెలియదు బాబు, నాకేమీ తెలియదు. నువ్వు చెప్పేదేంటి? నీ తల్లో జేజమ్మతో చెప్పిస్తాను. మెత్తగా అడిగితే చెప్పవుగా, అందుకే మా పద్ధతుల్లో నిజాన్ని కక్కిస్తాను. చూడు సీతయ్య, మర్యాదగా నిజం చెప్పాయి, లేదంటే మా వాడికి కోపం వస్తుంది. కొట్టడం మొదలుపెట్టాడంటే కాళ్ళు కీళ్లు ఇరిగే వరకు వదలడు. నిజం చెప్పావనుకో, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. చెప్పు, నిజం చెప్పు. ఏం జరిగిందో వివరంగా చెప్పు. కిందటి నెల 2వ వారం ఆదివారం రోజు రవిబాబు ఆ అమ్మాయి మా గెస్ట్ హౌస్కి వచ్చారు బాబు. వాళ్ళిద్దరూ అంతకు ముందు చాలా సార్లు వచ్చారు. పై డబ్బులకు ఆశపడి వాళ్ళకి రూమ్ ఇచ్చేవాడిని. 1-2 గంటలు వాళ్ళ నవ్వులు నా చెవిన పడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత రవిబాబు బయటకు వచ్చి నన్ను పిలిచి డబ్బిచ్చి 2 భోజనాలు తెమ్మనమని, మిగతా డబ్బుతో సారా కొనుక్కోమని నన్ను బయటికి పంపించాడు బాబు. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేసరికి రూమ్ లోంచేవో అరుపులు వినబడుతున్నాయి బాబు. అనుమానం వచ్చి వెనక్కి వెళ్లి కిటికీలో చూడగా అప్పుడు రవిబాబు ఆ అమ్మాయిని ఆమె చీరతోనే మెడకి చుట్టి బిగించి లాగుతున్నాడు. ఆ అమ్మాయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోయింది బాబు. పాపం ఆ పిల్ల నా ఎదుటే ప్రాణాలు విడిచింది బాబు. మరి ఇదంతా అప్పుడెందుకు చెప్పలేదయా? పెద్దింటోళ్ళతో వైరం తెచ్చుకోవడం ఇష్టం లేక బాబు. పైగా నేను నోరెప్పితే నా ప్రాణానికే నష్టం బాబు. అందుకనే ఈ దారుణాన్ని ఎంతకాలం నా గుండెల్లోనే పెట్టుకున్నాను బాబు. సీతయ్య, ఆ రోజు నువ్వు చూసింది ఇతనే కదూ? నువ్వు ఇంతవరకు చెప్పిన రవి ఇతనే కదూ? అవును బాబు, రవిబాబు అంటే ఇతనే బాబు. ఆ రోజు ఆ అమ్మాయిని తీసుకొచ్చింది కూడా ఇతనే బాబు. రవి తీసుకొచ్చింది ఈ అమ్మాయినే కదూ? అవును బాబు, ఈ అమ్మాయే. మరి ఇదంతా నువ్వు కోర్టులో చెప్పాలి. రాజా, ఇతను తీసుకెళ్లి సంతకం చేయించు. అలాగే బాబు. హలో మేడం, నేను ఎస్ఐ వెంకటని మాట్లాడుతున్నా. ఆ సీతయ్య అనే వ్యక్తి వచ్చాడు మేడం, జరిగిందంతా చెప్పాడు. ఓకే మేడం, ఓకే మేడం, అలాగే మేడం, ఓకే మేడం, ఉంటాను మేడం. చూడు సీతయ్య, మళ్ళీ మేము పిలిచినప్పుడు నువ్వు కోర్టుకు రావాలి. అలాగే బాబు.